శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము మొదటి సర్గము సంక్షిప్త రామాయణము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా తెలుపుట. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. తపస్శీలుడును వేదాధ్యాయ నిరతుడును వాక్చతురులలో అగ్రేసరుడును మునిశేఖరుడును అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడును ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ తొణకని వాడును సామాన్య విశేష ధర్మములను ఎరిగిన వాడును శరణాగత వత్సలుడును ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును ఆడి తప్పని వాడును నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు? చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. సదాచార సంపన్నుడును సకల ప్రాణులకు తన ఎడ విముఖులైన వారికి హితమును గూర్చువాడును సకల శాస్త్ర కుశలుడును సర్వకార్య దురంధరుడును తన దర్శనమునుచే ఎల్లరకును సంతోషమును గూర్చువాడును అయిన మహాపురుషుడెవడు? ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ధైర్యశాలియు క్రోధమును అరిషడ్వర్గమును జయించిన వాడును శోభలతో విలసిల్లువాడును ఎవ్వరిపైనను అసూయ లేనివాడును రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను చేయువాడును అగు మహాపురుషుడు ఎవడు? ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే.
శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతయు సంతోషించెను. పిమ్మట అతడు, ఓ మహర్షి, సరే వినుము అని వాల్మీకితో ఇట్లనెను. బహవో దుర్లభాశ్చేవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరియందే కుదురుకొని ఉండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకొని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలిపెదను వినుము. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రుః అరిందమః ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయో జగత్ప్రసిద్ధుడాయను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్టమైన బాహువులు గలవాడు, శంఖము వలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు చెక్కిలి పైభాగములు గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధి ఎముకలు గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు, సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్ష్మణః ధర్మజ్ఞశ్చ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వి జ్ఞానసంపన్నః శుచిర్వస్యః సమాధిమాన్ ప్రజాపతిః సమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థ తత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః. శ్రీరాముడు అంతగా పొడవు గాని పొట్టి కాని కాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవము గలవాడు, కనువిందు గావించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు, విశాలమైన కన్నులు గలవాడు, పొంకమైన అవయవముల పొందిక గలవాడు, సాటిలేని శుభలక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరమధర్మముగా గలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమనర్చు స్వభావము గలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్రమొనర్చువాడు, భక్త పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలె జనులను సృష్టించువాడు, విష్ణువు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధు పురుషులను బాధించు వారిని పరిమార్చుటలో హరుని వంటివాడు, స్వపర భేదములు లేక అందరినీ రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు, వేద వేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు, ధనుర్వేదమునందు యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు, సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయములయందు ఏమరపాటు లేనివాడు, సమస్త వ్యవహారములయందు చక్కని స్ఫూర్తి గలవాడు, సమస్త జనులకును ప్రీతిపాత్రుడు, సౌమ్య స్వభావము గలవాడు,
ఉదార స్వభావుడు, సదసద్వివేక సంపన్నుడు, సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః నదులు సముద్రమును గలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందరికిని పూజ్యుడు. ఎవ్వరి ఎడలను వైషమ్యములు గాని తారతమ్యములు గాని లేక మెలగువాడు. ఎల్లవేళలా అందరికిని ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణ విలసితుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీ మహావిష్ణువు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు, శృతిమెత్తని హృదయము గలవాడే అయినను తన ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు, సహనమున భూదేవి వంటివాడు, కుబేరుని వలె త్యాగ స్వభావము గలవాడు, పాలనమున ధర్మదేవత వంటివాడు. ఇక్ష్వాకు వంశ ప్రభవ అను ప్రయోగముచే శ్రీరాముని అవతారము, మహావీర్య అను ప్రస్తావనతో తాటకాది రాక్షస సంహారము, ధనుర్వేదేచ నిష్ఠిత అను పదముల ద్వారా రామ లక్ష్మణులకు విశ్వామిత్రుని వలన కలిగిన శస్త్రాస్త్ర లాభములు, శ్రీమాన్ అను పదప్రయోగముచే సీతారామ కళ్యాణము మొదలగు బాలకాండ ఘట్టములు సూచితములు. ఇక్కడి నుండి అయోధ్యకాండ గాథ ప్రస్తావింపబడును. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్టగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండువాడు, సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడు, ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు. అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాధ కైకయీ పూర్వం దత్తవరా దేవి వరమేనం అయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై జరుగుచున్న ఏర్పాట్లను దశరథుని ప్రియభార్య అయిన కైకేయి తన దాసి అయిన మంధర ద్వారా ఎరింగెను. పూర్వము శంబరాసుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు 2 వరములను ఇచ్చియుండెను. రాముని వనములకు పంపుమనియు భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుమనియు ఆ 2 వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను. సత్యవచనాద్రాజ ధర్మపాసేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం స జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మపాశమునకు కట్టుబడి ప్రియతమ సుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును గూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. తం వ్రజతం ప్రియో భ్రాతా లక్ష్మణో అనుజాగమః స్నేహాద్వయసంపన్నః సుమిత్రా నందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రా మనుదర్శయన్. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియ సోదరుడు, మిక్కిలి వినయ సంపన్నుడు, రాముని యందు భక్తి తత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడును ఆయనను అనుగమించెను. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమా వధూః సీతాప్యనుగత రామం శశినం రోహిణీ యథా
జనకుని వంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము. ప్రాణ సమానురాలు, దేవమాయ వలె, దేవతలను సైతము మోహింపజేసిన మోహిని వలె అపూర్వమైన సౌందర్యము గలది. సర్వ శుభలక్షణ శోభిత, దశరథుని కోడలు, స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు చంద్రుని రోహిణి వలె శ్రీరాముని అనుగమించెను. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం. దశరథుడును ద్వారము వరకు వారిని అనుసరించెను. పౌరులను ఆయనను విడిచి ఉండలేక చాలా దూరము ఆయనను అనుగమించిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరమున గల శృంగిబేరీపురమున తనకు భక్తుడు నిషాదులకు రాజు అయిన గుహుని కలుసుకొనెను. పిమ్మట రథసారథిని వెనకకు పంపివేశెను. గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా తే వనేన వనం గత్వా నదీస్తీర్ధ్వా బహూదకః చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసధం కృత్వా రమమానా వనేత్రయః దేవగంధర్వ సంకాసాః తత్ర తే న్యవసన్ సుఖం. శ్రీరాముడు సీతా లక్ష్మణులతోడను గుహునితోడను గూడి వనములలో సాగిపోవచ్చు గుహుని సాయముతో జల సమృద్ధి గల గంగానదిని దాటెను. పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి సీతారామ లక్ష్మణులు మందాకిని నదీ తీరమున గల చిత్రకూటమునకు చేరిరి. అచట చక్కని పర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురును దేవగంధర్వ సదృశులై సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగిరి. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. సీతారామ లక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోక కారణముగా సుతునికై విలపించుచు స్వర్గస్థుడాయను. మృతేతు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైర్ద్విజై నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః స జగామ వనం వీరో రామపాద ప్రసాదకః. దశరథుడు మృతి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరింపుమని భరతుని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరిన వాడై వనములకు బయలుదేరెను. గత్వాతు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్. ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావముతో, ఓ ధర్మజ్ఞ, జ్యేష్ఠుడవు శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగిన వాడవు అని పలుకుచు సోదరుడైన శ్రీరాముని వేడుకొనెను. సోదరులలో జ్యేష్ఠుడు ఉండగా కనిష్ఠుడు రాజ్యార్హుడు కాడు అనున్నది రాజధర్మము. రామోపి పరమోదారః సుముఖః సుమహాస్ యశాః నచైచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. మిక్కిలి ఔదార్యము గలవాడును ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును వాసిగాంచిన వాడును అయిన శ్రీరాముడు అర్థుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. అనంతరం రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునకు వసంగి పలు విధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపెను. స కామం అనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోత్ రాజ్యం రామాగమనకాంక్షయ. అయోధ్యకు శ్రీరాముని తీసుకొని రావలెను అను తన లక్ష్యము నెరవేరకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకలను సింహాసనమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నందిగ్రామముననే యుండి రామునికై ఎదురు తెన్నులు చూచుచు రాజ్యపాలన చేయసాగెను. గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్ర గమన
మేకాగ్రో దండకాన్ ప్రవివేశ. భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళెను. సత్యసంధుడు జితేంద్రుడు అయిన శ్రీరాముడు తన దర్శనమునకై తరచుగా పౌరులు జానపదులు అచటికి వచ్చుచుండటను గమనించి ఆ కారణముగా అచటి మునుల తపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యమును చేరెను. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచన విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్యం చ అగస్త్య భ్రాతరం తథా. దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించెను. శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్షుని అగస్త్య మునిని ఆయన సోదరుని దర్శించెను. అగస్త్య సోదరుని పేరు సుదర్శనుడు అని సనత్కుమార సంహితలో పేర్కొనబడినది. యావీయాన్ ఏషమే భ్రాత సుదర్శన ఇతి స్మృతః. అగస్త్య వచనాచ్చేవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతః తూనీచాక్షయ సాయకౌ. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును ఖడ్గమును అక్షయములైన బాణములు గల తూణీరములను గ్రహించి పరమప్రీతుడాయను. వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధయా సురరక్షసాం. వనవాసులతో కూడి సీతా లక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా పరిసరములలోనున్న ఋషీశ్వరులందరూ తమను బాధించుచున్న రాక్షసులను వధింపుమని కోరుటకై శ్రీరాముని కడకు విచ్చేసిరి. స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథావనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వదః సంయతి రక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనములలోని రాక్షసులను అందరినీ యుద్ధమున మట్టుపెట్టెదను అని అతడు ప్రతినబూనెను. తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి. ఆ దండకారణ్యమున రావణుని సేనా నివేశ స్థానమున శూర్పణఖ అను రక్కసి నివసించుచుండెను. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణి అయిన ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను కోయించి ఆమెను వికృత రూపను గావించెను. తత శూర్పణఖ వాక్యాదుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దోషణం చైవ రాక్షసం నిజఘాన రణే రామః తేషాం చైవ పదానుగాన్ వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాని చతుర్దశ. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు దూషణుడు త్రిశిరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో కూడి యుద్ధ సన్నద్ధులై వచ్చిరి. అంతట శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షస యోధులను ఖర దోషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను. తతో జ్ఞాతి వధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయం పరయామాస మారీచం నామ రాక్షసాం. రావణుడు తన దాయాదులైన ఖర దోషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధముతో ఉడికిపోయెను. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్ళి సీతాపహరణ విషయమై అతని సహాయమును అర్థించెను. వార్యమాన బహుశో మారీచేన స రావణః న విరోధో బలవతాక్షమో రావణ తేన తే అనాదృత్యతు తద్వాక్యం రావణః కాలచోదితః జగామ సహ మారీచః తస్యాశ్రమ పదం తదా. అప్పుడు ఆ మారీచుడు శ్రీరాముడు నీకంటెను శక్తివంతుడు, అంతటి వానితో విరోధము నీకు తగదు అని పలికి రావణుని పెక్కు విధముల వారించెను. వాని హెచ్చరికలను పెడచెవిన బెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకొని శ్రీరాముని ఆశ్రమము పంచవటీ సమీపమునకు చేరెను. తేన మాయా వినా దూరం అపవాహ్య నృపాత్మజౌ
జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవ శోకసంతప్తో విలలాపాకులేంద్రియః తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారముతో రామలక్ష్మణులను వారి ఆశ్రమము నుండి దూరముగా పంపి సీతాదేవిని అపహరించుకొని పోయెను. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు అను గృధ్రమును ప్రాణములు అన్నుబట్టునట్లుగా గాయపరిచెను. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసాన దశలోనున్న జటాయువును చూచెను. ఆ గృధ్రము రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన వార్తను తెలిపి రాముని పాద సన్నిధిలో కన్ను మూసెను. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోకసంతప్తుడై విలవిలలాడెను. అట్లు శోకమున మునింగియు శ్రీరాముడు జటాయువునకు అంత్య సంస్కారములను నిర్వహించెను. మార్గమానో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తం నిహత్య మహాబాహుర్దాహ స్వర్గతశ్చ సహ. శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుచు కబంధుడను పేరుగల రాక్షసుని గాంచెను. అతడు వికృతాకారముతో చూడభయంకరుడై ఉండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు ఆ కళేబరమును దహింపజేసెను. ఫలితముగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ. శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపముతో స్వర్గమునకు వెళ్ళునప్పుడు ఆకాశమున కొంత తడవాగి శ్రీరామునితో, ఓ రామా, ఈ సమీపముననే నీ భక్తురాలైన శబరి గలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము. అతిథి సత్కారముల యందు ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి యొద్దకు వెళ్ళుము అని పలికెను. సో అభ్యగచ్చన్ మహాతేజా శబరీం శత్రుసూదన శబర్యా పూజిత సమ్యగ్రామో దశరథాత్మజ. శత్రువులను రూపుమాపువాడును మహాతేజస్శాలియు అయిన శ్రీరాముడు శబరి కడకు వెళ్ళెను. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించెను. పంపా తీరే హనుమతా సంగతో వానరేణ హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేన సమాగతః. పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకొనెను. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబలః ఆదితస్తద్ యథావృత్తం సీతాయాశ్చ విశేషతః. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయు తెలిపెను. మరియు సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించెను. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయా వేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ. సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటినీ వినెను. శ్రీరామునకు తోడ్పడుట వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి అతడు శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రిని నెరపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై ఉండుటను గమనించి శ్రీరాముడు, నీ దుఃఖ కారణమేమి అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను, తన దురవస్థను అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా తెలిపెను. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బల పరాక్రమములను గూర్చి శ్రీరామునికి వివరించెను. సుగ్రీవ సంకితశ్చాసి నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష్య చాస్తి మహాబలః పాదాంగుష్టేన చిక్షేప సంపూర్ణం దశయోజనం.
వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మెదలుచుండెను. ఆయన బలపరాక్రమములను తెలుసుకొనుట కొరకు వాలిచే హతుడైన దుందుభి అను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వత సదృశమైన ఆ అస్థిపంజరమును చూచి మహాబాహు అయిన రాముడు ఒక చిరునవ్వు నవ్వి ఇంతేనా అని అనచు దానిని తన కాలి బొటన వ్రేలి కొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడు ఆ కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరమున పడిపోయెను. బిభేదచ పునఃస్థాలాన్ సప్తైకేన మహేషునా గిరిం రసాతలం చేవ జనయం ప్రత్యయం తదా. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగానున్న 7 మద్ది చెట్లను ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన తూణీరమును చేరెను. తత ప్రీతమానాస్తేన విశ్వస్తః స మహాకపి కిష్కిందాం రామసహితో జగామచ గుహాం తదా. తతో గర్జత్ హరివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః అనుమాన్య తదా తారాం సుగ్రీవేన సమాగతః నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః తతః సుగ్రీవవచనాత్ హత్వా వాలీనమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. అప్పుడు ఆ సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును చూచి ఎంతయో సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రమముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను. పిమ్మట అతడు రామునితో కూడి కొండల మధ్య గుహవలేనున్న కిష్కిందను సమీపించెను. బంగారు పింగళ వర్ణములు గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని వానర ప్రభువైన వాలి తన గృహము నుండి బయటకి వచ్చెను. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్ళవలదు అని వారించుచున్న తారను సమాధానపరచి వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కిందకు రాజునిగా చేసెను. సచ సర్వాన్ సమానీయ వానరర్షభః దిశ ప్రస్థాపయామాస జనకాత్మజం. అనంతరము వానర ప్రభు అయిన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందున్న వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకై వారిని నలుదెసలకు పంపెను. తతో గృద్ధస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం. పిమ్మట సీతాదేవిని వెదుకుటకై జాంబవదాదులతో దక్షిణ దిశకు వెళ్ళిన మహాబల సంపన్నుడైన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణము గల లవణ సముద్రమును ఒక్క గంతులో దాటెను. తత్ర లంకాం సమాసాజ్య పురీం రావణ పాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోక వనికాం గతాం. అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవి కొరకు వెదకుచు అతడు అశోకవనమున అడుగిరి అచట రామధ్యానమున నిమగ్నయ్యున్న జానకిని కనుగొనెను. నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్థయామాస తోరణం. పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను. పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను. పంచసేనాగ్రగాన్ హత్వా 7 మంత్రిసుతానపి సురామక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతా మహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్ఛయా. వాయుసుతుడు 5 సేనాపతులను అంతమొందించెను. 7 మంత్రిపుత్రులను మట్టి గరిపించెను. సూర్యుడైన అక్షకుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరుపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మవరప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలుసుకొనెను. అయినప్పటికీ
హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడయ్యున్నట్లు నటించుచు రాక్షసులు పెట్టు బాధలను సహించెను. తతో దగ్ధ్వా పురీం లంకాం రుతే సీతాంచ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః. రావణాజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటింపగా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమును దప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవి కుశలవార్తను తెలిపి శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువు సమీపమునకు మరలి వచ్చెను. మహాబుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణమునర్చెను. సీతాదేవి ఎడబాటునకు లోనయ్యును. నిశ్చలుడయ్యున్న ప్రభువునకు ఆ వాయుసుతుడు వృత్తాంతమును వివరించెను. తథా సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదదే సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః దర్శయామాస చాత్మానం సముద్రః సరితాంపతిః సముద్రవచనాచ్చైవ నలం సేతు మకరాయత్. హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడి మహాసముద్ర తీరమునకు చేరెను. అనంతరము అతడు సూర్యకిరణముల వలె తీక్ష్ణములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమునర్చెను. అంతట సముద్రుడు రామునకు నిజరూపమును ప్రదర్శించెను. సముద్రుని సూచనలను అనుసరించి శ్రీరాముడు సముద్రముపై నలుని ద్వారా సేతువును నిర్మింపజేసెను. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామ సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమానా సా సీత వివేశ జ్వలనం సతి. ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి పరుల పంచననున్న ఆమెను స్వీకరించుటకు లోకోపవాద శంకతో వెనుకాడెను. సీతాదేవి సౌశీల్యమును గూర్చి ఎల్లరకును విశ్వాసము కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పరుష వచనములను పలికెను. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. తతో అగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతః. పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి దోషరహిత అని ప్రకటించెను. అంతట శ్రీరాముడు పరమ సంతుష్టుడాయను. రాముని ధర్మనిరతిని దేవతలందరూ కొనియాడిరి. కర్మణా తేన మహత త్రైలోక్యం సచరాచరం స దేవర్షి గణం తుష్టం రాఘవస్య మహాత్మనః. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్ట రావణుని అంతమొందింపగా దేవతలతో ఋషులతో సకల చరాచరములతో కూడిన ముల్లోకములను సంతసించినవి. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః. పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్న మనస్కుడయ్యను. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృద్వృతః. తన విజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ వరప్రభావముతో రణరంగమున మృతులై పడి ఉన్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో కూడి పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేరెను. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. 14 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని యొద్దకు పంపెను. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితస్య సహా పుష్పకం తత్ సమారుష్య నందిగ్రామం యయౌ తదా. సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు
ప్రయాణ సమయమున భరతుని గూర్చిన విశేష గాథలను వారికి తెలుపుచూ నందిగ్రామమునకు చేరెను. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో అనగః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. చక్కగా పితృవాక్య పరిపాలన మొనర్చి వచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరులను కలుసుకొని జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను. ప్రహృష్టో ముదితో లోకః తుష్టపుష్ట సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరూ సంతోషముతో పొంగిపోవచ్చు. ఆయన పాలనలో సుఖ సౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గమున ప్రవర్తించుదురు. ఆరోగ్య భాగ్యములతో హాయిగా నుందురు. కరువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు. నా పుత్ర మరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్ నార్యశ్చ విధవ నిత్యం భవిష్యంతి పత్రివతాః. స న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా. రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును. స్త్రీలు పాతివ్రత్య ధర్మములను పాటించుచు నిత్య సుమంగళులై వర్ధిల్లుచు ఉందురు. అగ్ని ప్రమాదములు గాని జల మరణములు గాని వాయుభయములు గాని లేకుండును. జ్వరాది బాధలు అట్లే ఆకలి దప్పుల బాధలు చోర భయములు మచ్చునకైనను ఉండవు. ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక బాధలు లేకుండును. రాజ్యములోని నగరాని చ రాష్ట్రాన్ని ధనధాన్య యుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. రాజ్యములోని నగరములు ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడి పంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందు వలె ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు. అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. అనేకములైన అశ్వమేధాది క్రతువులను సువర్ణక యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్ల కొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమనర్చి వాసికెక్కును. సుబహూని సువర్ణాని యత్రోపకరణత్వతః విందతే స క్రతసద్భిః స్మృతో బహు సువర్ణకః. అనేకములైన వెండి బంగారు ఉపకరణములతో నిర్వహింపబడు క్రతువులను సువర్ణక యాగములు అని అందురు. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ధిపరచును. 4 వర్ణముల వారిని ఈ లోకమున తమ తమ వర్ణ ధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు 11,000 సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి అనంతరము వైకుంఠమునకు చేరును. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః స పుత్రపౌత్రః సగనః ప్రేత్య స్వర్గే మహీయతే. ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమనర్చును. సర్వ పాపములను రూపుమాపును. పుణ్య సాధనము వేదార్థమును ప్రతిపాదించునదియుగావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించు వారి పాపములు అన్నీను పటాపంచలైపోవును. ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్ర పౌత్రులకును పరివారములకును క్షేమ లాభములు ప్రాప్తించును. మరియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును. పఠన్ ద్విజో
వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జనః పణ్యఫలత్వమీయాత్ జనస్య శూద్రోపి మహత్వమీయాత్. ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేదాంగముల యందును శాస్త్రముల యందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభములు కలుగును. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు. ఈ రామాయణమును పఠించిన వారును వినిన వారును పొందడి ఫలము అనంతము అద్వితీయము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ప్రథమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు మొదటి సర్గము సమాప్తము.